హాయ్ హలో ఆల్, నేను వచ్చేసా. వెల్కమ్ టు మై ఛానల్ అండి, బిందుగొన కిచెన్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు అందరూ ఎలా ఉన్నారు? నాకు కింద కామెంట్ చేసి చెప్పేసేయండి. సో ఈ వ్లాగ్ వచ్చేసరికి అమ్మ వాళ్ళు శబరిమల వెళ్తున్నారు. సో అందుకోసం నేను జనవరి 2 ఈవినింగ్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను అనమాట. సో ఇలా స్టార్ట్ చేసేసాను వ్లాగ్ని. అండ్ ఇక్కడ నేనైతే ఇల్లు మొత్తము క్లీన్ చేసేసుకున్నాను. ఆల్రెడీ న్యూ ఇయర్కి క్లీన్ చేసుకొని ఉన్నాను. అండ్ ఇంకొకసారి మొత్తం క్లీన్ చేసేసుకొని నేనైతే హెడ్ బాత్ చేసేసాను అనమాట. అండ్ అమ్మ వాళ్ళు శబరిమల వెళ్ళేది వచ్చేసరికి జనవరి 3. అందుకని నేను 2న ఈవినింగే వెళ్తున్నానమాట. కొంచెం అంటే పనేం లేదు, ఆల్రెడీ అమ్మ అన్నీ సర్ది పెట్టేసుకొని ఉన్నింది. కాకపోతే మళ్ళీ నేను అంత ఎర్లీ మార్నింగ్గా వెళ్ళలేము అని చెప్పి ఇంకా నేను ఈవినింగే వెళ్తున్నాను. అండ్ కుమార్ వచ్చేసరికి మార్నింగ్ డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి వచ్చేసేస్తాడు. అండ్ ఇక్కడైతే నేను జస్ట్ ఇలా క్యాజువల్గా వేసేసుకున్నాను. అండ్ ఆ లోపలే మా ఇంట్లో ఉన్న వాటికి కూడా ఫుడ్ ప్రిపేర్ చేసి పెట్టేశాను. చూస్తున్నారా, నేను రెడీ అవుతున్నానని తెలిసేసరికి మావన్నీ ఎలా కూర్చొని ఉన్నాయి, ఇది మళ్ళీ ఎక్కడికి వెళ్తుందో అని. అండ్ వాటికి చెప్పానమాట, నెక్స్ట్ డే ఈవినింగ్ కల్లా వచ్చేసేస్తాలేండి అని. సో అలా వాటికి ఫుడ్ ప్రిపేర్ చేసేసేసాను. అండ్ నేను ఇంకైతే స్టార్ట్ అయిపోయానమాట. సో స్టార్ట్ అయిపోయి ఇదిగో చూస్తున్నారు కదా, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చేసేసాను. సో అలా వచ్చానో లేదో మావన్నీ తనిఖీ చేయటం మొదలు పెట్టాయన్నమాట. సో అన్నీ ముద్దులు పెట్టేసేసి నా పైకి ఎక్కేసేసి సో అలా నన్ను ఇంట్లోకి పిలిచేసేస్తున్నాయి. అండ్ తెలిసిందే కదా, అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు మనమేం అంత ఐరన్ బట్టలు కూడా ఏం వేసుకొని వెళ్ళము. సో జస్ట్ క్యాజువల్గా వేసుకొని వెళ్ళిపోయాను. అండ్ ఇది వచ్చేసరికి నెక్స్ట్ డే మార్నింగ్ అనమాట. అంటే అమ్మ వాళ్ళ శబరిమల వెళ్ళే రోజు ఎర్లీ మార్నింగ్ మేము 3:45కే లేచేసామన్నమాట. ఎందుకంటే అప్పటి నుంచి అన్ని ప్రిపరేషన్ చేసుకొని ఇంకా పూజ చేసుకొని స్టార్ట్ అవ్వాలి కదా టెంపుల్కి. మేము 6:30 6:40 కల్లా స్టార్ట్ అయిపోయామన్నమాట అయ్యప్ప స్వామి టెంపుల్కి. సో 6:30కి మనం వెళ్ళిపోవాలి అనుకున్నప్పుడు ఇంకా ఎర్లీ మార్నింగ్ లేవాలి కదా. అండ్ లేసేసాము. ఇంకా తెలిసిందే కదా, పొద్దున్నే మనకి కాఫీ అయితే పడిపోవాలి. అండ్ కాఫీ తాగిన వెంటనే నేనైతే ఇంకా స్నానానికి వెళ్ళిపోయి వచ్చేసేసాను. ఇంకా వచ్చేసాక నేను కొంచెం అమ్మ వాళ్ళు కూడా మళ్ళీ స్నానం చేసి వచ్చే లోపలికే స్వామి వాళ్ళకి పూలు అట్లా పెట్టి అలంకారం చేసి పెట్టేసాను. అండ్ ఇక్కడ వచ్చేసరికి నేను ఈ శారీ కట్టుకున్నాను. ఈ శారీ వచ్చేసరికి దివాళీ అప్పుడు శారీ అనమాట. సో కొంచెం స్వాములకి మ్యాచింగ్ ఉంటుందని చెప్పి నేను ఈ శారీ అయితే తెచ్చుకున్నాను. అండ్ అక్కడ వెనకాల వచ్చేసరికి అమ్మ స్వామి రెడీ అయిపోతున్నారు. అంటే మాలకి అంతా బొట్లు పెట్టుకొని రెడీ అయిపోతున్నారు. అండ్ తర్వాత ఇక్కడ వచ్చేసరికి అమ్మ స్వామి పూజ స్టార్ట్ చేసేసిందనమాట. ఆ లోపలికి నాన్న స్వామి కూడా రెడీ అయిపోయి వచ్చేసేస్తున్నారు. ఇంకా స్వాములకి రెడీ అంటే ఏముందండి, విభూది రేఖలు గీసుకొని స్వామి బొట్లు పెట్టుకోవటమే కదా రెడీ అంటే. సో ఇక్కడైతే నేను ఇలా రెడీ అయిపోయానమాట. సో ఇలా రెడీ అయిపోయిన తర్వాత ఇంకా అమ్మ స్వామి కూడా దీపం పెట్టేసేసేసింది. పూజ స్టార్ట్ చేసేసుకున్నాము. సో అప్పుడు టైం వచ్చేసరికి 6 అనమాట. కరెక్ట్గా 6కి మొత్తం ప్రిపరేషన్ అంతా కంప్లీట్ అయిపోయింది.
సో ఇక్కడ స్వాముల వాళ్ళకి పాదపూజ చేసేసాక స్వామివారు ఏంటంటే వెనక్కి తిరిగి చూడకుండా బయలుదేరాలన్నమాట ఇంటికాడ నుంచి. సో అలా అమ్మ స్వామి నాన్న స్వామి ఇద్దరు వెళ్ళి ఆటోలో కూర్చునేసాక అండ్ సామాన్లన్నీ అంటే పూజకు కావాల్సినటివి మాలలు అవన్నీ తీసుకొని వెళ్ళిపోయి సర్దేసేసుకున్న తర్వాత ఇంకా వచ్చి నేను ఇంటికి లాక్ చేసేసుకొని నేను స్టార్ట్ అయిపోతున్నాను అనమాట. సో ఇంకా ఇక్కడ అంటే నేను ఈవినింగే రావాల్సిన దానికి ఏంటంటే ఇక్కడ అమ్మ స్వామి నాన్న స్వామి ఇద్దరు మాలేశారు కాబట్టి పాద పూజ చేసేదానికి ఉండాలి కదా. సో అందుకని వచ్చి పాద పూజ చేసుకోవాలి కదా, అందుకని నేను ముందుగా వచ్చేసాను అనమాట. సో ఇక్కడ ఇంకా నేను స్టార్ట్ అయిపోయే లోపలికి న్యూస్ పేపర్ అయితే వచ్చిందనమాట. అప్పుడే ఇంకా అది కూడా పక్కన పెట్టేసేసి స్టార్ట్ అయిపోయాను. అండ్ స్టార్ట్ అయిపోయిన తర్వాత అప్పటికి లైట్గా చినుకులు పడతా ఉన్నాయి. వాన వస్తుందేమో అనిపించింది, కాకపోతే లేదు, జస్ట్ కొంచెం చినుకులు పడ్డాయి అంటే అప్పుడైతే. అండ్ అక్కడ ఆటోలో అమ్మ వాళ్ళు కూడా రెడీగా ఉన్నారు. మేమైతే టెంపుల్కి స్టార్ట్ అయిపోయాము. ఈరోజు కొద్దిగా ఉండట్లేదు సార్ కదా, ఈరోజు పెద్దగా ఏమనుకో చాలా పడిపోలేదు సార్. నైట్ అసలు కావాలని పట్టుకొని ఉన్నా అబ్బాయి స్వామి చెప్పు. అబ్బాయి సాంబారు మీరే పోవాలి, మామ తీసుకొని నువ్వే పురుషోత్తం స్వామి చెప్పు. బాగుంది, చూడు 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 అబ్బాయి అబ్బాయి ఏడబ్బయ్యా ఆడున్నాడు అబ్బాయ్యా. ఏం పేమెంట్ ఏమైనా ఇవ్వాలా హీరోకి పేమెంట్ ఏమైనా ఇవ్వాలా? మనం తీసుకుంటాం. సో ఇక్కడ ఫస్ట్ ఈ స్వామికి ఇరుముడు కట్టిస్తున్నాం అనమాట. అంటే ఈ స్వామి వచ్చేసరికి ఆర్టీసీ ఆర్ఎం సార్ వాళ్ళ కొడుకు అనమాట. సో ఆ స్వామి కూడా నాన్న స్వామి వాళ్ళతోనే ఇరుముడు కట్టించుకొని ఒకేసారి ప్రయాణం చేస్తున్నారనమాట 3వ తారీఖే. అది కూడా ఆర్టీసీ బస్సులోనే వెళ్తున్నామన్నమాట. అంటే నాన్నస్వామి వాళ్ళు ఆర్టీసీ బస్సులోనే బుక్ చేసుకున్నారు. ఆర్టీసీ వాళ్ళు ఏంటంటే ప్రతి సంవత్సరము శబరిమలైకి వెళ్ళేదానికి చాలా బస్సులు అయితే ఏర్పాటు చేస్తారనమాట. సో అలాగే ఆర్ఎం సార్ వాళ్ళ కొడుకు కూడా ఆ బస్సులోనే బుక్ చేసేసుకున్నారు. అండ్ నాన్నస్వామి వాళ్ళతోనే ప్రయాణం చేస్తున్నారనమాట. సో తర్వాత ఆ స్వామి ఇరుముడి అయిపోయిన తర్వాత సో దేవుడి చుట్టూరు కూడా ప్రదక్షిణాలు చేసేసి వచ్చేసేసాక ఇంకా నాన్న స్వామి వాళ్ళు ఇరుముడి కట్టించేసేసుకుంటారు.
కొంచెం ఇటు సైడ్కి వచ్చాను. ఇందాక ఇరుముడు కట్టించుకున్నా.
మీద ముగ్గురికి వేసేసి ఇప్పుడు వేసుకోండి విశేషం పట్టుకోండి మీరు వేసుకోవాలి జాయింట్ మూడు వేసుకుని చేసేయండి స్వామి ఒక్క నిమిషం స్వామి వస్తున్నారు.
మళ్ళీ ఇక్కడికి వస్తుండే ఇక్కడికే వస్తాను స్వామి, ఇస్తానా తిరిగే వేసేసి ఇక్కడికే వస్తామా? లేసేది అప్పుడు 2 నిమిషాలు. దగ్గరికి నిలబడు. స్వామి, అమ్మ స్వామి నిలబడు. ఆడున్నాయి. కెమెరా కన్నా ఫోన్లోనే బాగా వస్తుంది జాకి. అమ్మ స్వాములు అందరూ ఇరుముడు కట్టించేసేసుకొని స్వామి చుట్టూరు ప్రదక్షిణాలు చేసేసుకొని వచ్చేసేసిన తర్వాత ఇంకా భిక్ష చేయాలన్నమాట. సో మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేసేసాక తర్వాత 10:30కి బస్ వస్తుంది అనమాట అయ్యప్ప గుడి దగ్గరికి. సో ఇక్కడ ఏంటంటే ఇరుముడి తీసి కింద పెట్టేటప్పుడు గురుస్వామి వచ్చి కింద పెడతారనమాట. సో అప్పుడు స్వాములకు వచ్చిన మాలన్నీ ఇరుముడి పైన పెట్టేసేసి వచ్చి ఇట్లా చేసేస్తారు. సో ఇంకా అందరినీ బ్రేక్ఫాస్ట్ చేసేస్తున్నాం అనమాట ఇక్కడ కూర్చొని. లాస్ట్ ఫైనల్ టచ్ చేసేస్తే చట్నీయా? చూడు రే అట్లే అట్టే ఇరా.
ఇప్పుడు ఇంకా ఇరుముడు ఎత్తుకొని ప్రయాణం చేసేటప్పుడు ఇక్కడ టెంకాయ కొట్టేసేసి బయలుదేరాలన్నమాట. సో ఇలా టెంకాయ కొట్టేసేసిన తర్వాత ఇంకా డైరెక్ట్గా బస్ దగ్గరికి వెళ్తున్నాం అనమాట. అప్పటికే బస్ వచ్చేసేసింది. తర్వాత బస్ దగ్గరికి వెళ్ళిన తర్వాత స్వాములందరూ బస్ లోపలికి ఎక్కే ముందర వాహనం చుట్టూరా తిరుగుతారనమాట, ప్రదక్షిణాలు చేస్తారు. అలాగే మనం స్వాములు వెళ్ళే వాహనానికి కూడా పూజ చేసిన తర్వాతే స్టార్ట్ అవుతారనమాట. అది బస్ అయినా కార్ అయినా కానీ ఆ వాహనం చుట్టూరు ఒకసారి 3 సార్లు అయినా కానీ ప్రదక్షిణాలు చేసేసి ఆ బస్కి అంటే వాహనానికి దండం పెట్టేసుకున్న తర్వాత ఎక్కి కూర్చుంటారనమాట. సో అలాగే స్టార్ట్ చేసేటప్పుడు కూడాను ఇక్కడ ఆర్టీసీ తరపున వస్తారు కదా డ్రైవర్ స్వాములు కానీ లేకపోతే వెహికల్లో ఉండే వాళ్ళైనా కానీ ఆ వెహికల్కి పూజ చేశాకే స్టార్ట్ చేస్తారనమాట. సో ఇలా బస్ దగ్గరికి వచ్చాక స్వాములందరూ ప్రదక్షిణాలు చేసేసి ఇంకా లోపలికి వెళ్ళి కూర్చునేస్తారు. సో ఇంకా లాస్ట్లో ఫ్యామిలీ మెంబర్స్ ఏంటంటే ఇంకా జాగ్రత్త చెప్పేసేసిన తర్వాత ఒక 15 మినిట్స్ అలా ఉంచేసేసి బస్ స్టార్ట్ అయిపోయిందనమాట. సరే స్వామి, జాగ్రత్త. స్వామి శరణం. జాగ్రత్త సరేనా? అబ్బాయి స్వామిని పట్టుకొని ఎక్కు సరేనా? నిదానంగా ఎక్కు. అది దెన్ ఫ్రెండ్స్ స్వాములు బయలుదేరారు. క్షేమంగా వెళ్ళి స్వామివారి దర్శనం చేసుకొని రావాలనుకుంటున్నాను. మీ అందరికీ ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటే ఖచ్చితంగా లైక్, షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ. అలాగే ఎవరైనా కొత్తగా మన ఛానల్ కానీ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన్న బెల్ సింబల్ కానీ క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పోస్ట్ చేసినా కానీ మీ దాకా నోటిఫికేషన్ వస్తుందన్నమాట. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.